విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీ జర్నీ గురించి మాట్లాడాలంటే ముందు మీ అన్నయ్య, ఆ తర్వాత మీరనే చెప్పుకుంటారు. ఆటోమేటిక్గా అందరికి తెలిసిన విషయమే. ముందు ప్రవీణ్ గారు వస్తారు, తర్వాత మీరు వస్తారు కాబట్టి. సో మీ అన్నయ్య జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత అడుగుబాటులో మీరు వెళ్ళారా, లేకపోతే ఇద్దరు సపరేట్ జర్నీ స్టార్ట్ చేశారంటారా? అంటే ఫస్ట్ అన్నయ్య ఎడిటర్గా స్టార్ట్ చేశారు కోటగిరి వెంకటేశ్వర గారి దగ్గర. ఓకే. అప్పుడు మాన్యువల్ ఎడిటింగ్ చేసేవారు. అయితే ప్యారలల్గా నేను నా ప్లస్ 10th అయిన తర్వాత +2 చేసేటప్పుడు ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాను. ఓకే. సో అన్నయ్య తర్వాత టెక్నాలజీ అప్డేట్లో అవిడ్ సాఫ్ట్వేర్ నేర్చుకోవడం, సృష్టి అని ఒక స్టూడియో ఉండేది జూబ్లీహిల్స్లో. సో అన్నయ్య అక్కడికి మూవ్ అయ్యారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత నా +2 కంప్లీట్ అయిన తర్వాత సో నన్ను తీసుకెళ్ళి డబ్బింగ్ థియేటర్లో పెట్టారు, సౌండ్ ఇంజనీరింగ్ నేర్చుకోమని. ఓకే. సో నా క్వాలిఫికేషన్ త్రూ అటు మ్యాచ్ అవుతుందని. సో అప్పుడులో అక్కడ సీరియల్స్, స్టూడియో పెద్ద స్టూడియో అప్పుడులో సృష్టి అనేది సిబార్. సో అక్కడ నేను లంచ్ టైంలో పక్కనే గ్రాఫిక్స్ రూమ్ ట్రైనింగ్ కూడా ఉండేది. ఓకే. సో నేను ఆ 1 hour ఆ గ్రాఫిక్స్ రూమ్లో వెళ్ళేవాడిని రిక్వెస్ట్ చేసుకొని. ఓకే. సో స్లో ఒక 1 month తర్వాత నేను అన్నయ్యకి చెప్పాను, సో నేను ఇది కాదు ఇది నేర్చుకుంటా గ్రాఫిక్స్ అని. ఓకే. సో దాని మీద నాకు ఇంట్రెస్ట్ అనేది ఇంప్రూవ్ అయింది. సో అక్కడ నుంచి నేను అందులోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అందులోకి అలా షిఫ్ట్ ఇది వాంటెడ్లీ నేను గ్రాఫిక్స్లో రావాలని రాలేదు, అనుకోకుండా అటు మూవ్ అయ్యాను అనమాట. మూవ్ అయ్యారు. ఓకే. బట్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ చూసుంటారు కదా సార్, మూవీ ఇండస్ట్రీ ఇప్పటికి ఎలా ఇవాల్వ్ అయిందంటే ఏం చెప్తారు అసలు? ఇది చాలా రకాలుగా ఎవాల్వ్ అయిందండి. టెక్నాలజీ పరంగా చాలా ఎవాల్వ్ అయింది. నేను స్టార్ట్ చేసినప్పుడు ఫిలిం ఉండేది. ఫిలింని స్కాన్ చేసి ఫుటేజ్ తీసుకొచ్చి అప్పుడు దాన్ని గ్రాఫిక్స్కి ఇచ్చేవాళ్ళు. గ్రాఫిక్స్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్గా మళ్ళీ ఫిలింలోకి రివర్స్ స్కాన్ చేసి మళ్ళీ దాన్ని ఫిలింకి మళ్ళీ ఎక్స్పోజ్ చేసేవాళ్ళు. సో అప్పుడు స్కానర్స్, రికార్డర్స్ ఉండేవి ఫిలింకి సంబంధించి. సో అయితే ఇప్పుడు ఆ తర్వాత స్లోగా కంప్లీట్గా డిజిటల్లోకి మూవ్ అయిపోయింది. సో దాని ద్వారా మనకి ఇంకా టెక్నాలజీ ఇప్పుడు ఇంకా ఏఐ అని ఇంకా ఇంకా వస్తూ ఉన్నాయి కొత్త టెక్నాలజీస్. అప్పుడులో క్వాలిటీ కూడా తక్కువ ఉండేది. 1920 అంటే హెచ్డి సైజ్ అంటే చాలా హైలా ఉండేది. ఇట్ ఈస్ బికమింగ్ 6K, 8K, 12K. సో ఇట్స్ ఎవాల్వింగ్ డే బై డే. బట్ ఏఐ గురించి మాట్లాడితే ఏఐ వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి. ఇంకా మనుషులకు కూడా అవసరం లేదు, ప్రతిదీ ఏఐ చేసుకుంటూ పోతుంది అంటున్నారు కదా. విఎఫ్ఎక్స్ విషయంలో ఏఐ ప్రాధాన్యత ఎంతవరకు ఉందంటారు? విఎఫ్ఎక్స్కి వచ్చేసరికి ఏఐ అనేది చాలా బెస్ట్ పాసిబిలిటీస్ ఇస్తుంది. ఇంతకు ముందు మన డైరెక్టర్ ఇమాజినేషన్ ఏదైతే ఉంటుందో దానికి అప్ టు ఒక లెవెల్ వరకే ఉండేది. ఇప్పుడు ఏ ద్వారా ఇట్ ఈస్ అన్లిమిటెడ్, యూ కెన్ ఇమాజిన్ ఎనీథింగ్. సో అన్లిమిటెడ్గా మీ ఇమాజినేషన్ వస్తూనే ఉంటుంది, మీ ఇమాజినేషన్ దాటి కూడా వస్తుంది. సో దాని ద్వారా కొత్తగా జాబ్స్ వస్తాయి. అప్డేట్ అవ్వకపోతే వాళ్ళకి ప్రాబ్లం, కానీ అప్డేట్ అయ్యే ప్రతి ఒక్కరికి ఎవరికి ఇష్యూ ఉండదు. ఓకే. సో ఎందుకంటే టెక్నాలజీ అనేది అందరికి ఇప్పుడు ఎక్కువ అవడం వల్ల జస్ట్ లైక్ ఫోన్స్ అండి. ఇనీషియల్గా ఫోన్స్ ఉన్నప్పుడు మన దగ్గర చాలా తక్కువ మందికి ఫోన్స్ ఉండే. సో దాన్ని యూసేజ్ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ అన్నీ వచ్చేసాయి. జస్ట్ లైక్ ఏఐ కూడా ఇట్ ఈస్ ఎవాల్వింగ్ లైక్ ఎనీథింగ్. ఒక స్ట్రీట్లో ఉండే చిన్న షాప్ వాడు కూడా రేపు వాడతాడు. వాళ్ళ షాప్లో స్క్రీన్స్లో వాళ్ళ కంటెంట్ ప్లే చేసుకుంటారు. అంత సింప్లిఫై అవ్వబోతుంది. సో యూసేజ్ పెరుగుతుంది, జాబ్స్ కూడా దాని రిలేటెడ్గా వస్తాయి. సో యూ హ్యావ్ టు అడాప్ట్ అనమాట. వచ్చేదానికి అడాప్ట్ చేసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి సూపర్. ఓకే. సో మీ గురించి మాట్లాడదాం సార్. సిజీ ఆర్టిస్ట్ అక్కడ మొదలైనప్పుడు ఎలా ఉండింది జర్నీ? ఇన్ని ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 20 years దాటిపోయింది. 22 years. స్టార్టెడ్ ఇన్ 2003. అప్పుడు గ్రాఫిక్ దగ్గర స్టార్ట్ చేశారు. సీజీ నుంచి ఆర్టిస్ట్ వచ్చి మళ్ళీ స్టూడియో పెట్టి ఇప్పుడు విఎఫ్ఎక్స్కి వెళ్ళి ప్రొడ్యూసర్ దాకా వచ్చారు కదా. ఈ జర్నీ ఎలా జరిగింది ఒకసారి మాకు చెప్తారా? ఫస్ట్ ఐ స్టార్టెడ్ కెరీర్ ఇన్ 2003 అండి. మణిశంకర్ గారు డైరెక్టర్ గారు. ఓకే. సో మేము ఫస్ట్ స్టార్టింగే ఆయన దగ్గర చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సో అక్కడ ఏంటంటే మేము స్టార్ట్ చేసిందే బాలీవుడ్ మూవీస్ చేసాం. స్టార్టెడ్. సో ఆయన అంతకుముందు 16 December అనే మూవీ చేశారు. దాని తర్వాత మూవీ రుద్రాక్ష అని ఒక మూవీ చేశారు. ఓకే. సో రుద్రాక్ష మొత్తం ఎంటైర్ మూవీ షాట్ ఇన్ హైదరాబాద్.
అప్పుడు సంజయ్ దత్ గారు, సునీల్ శెట్టి, బిపాషా బాసు, ఇషా కొప్పికర్ ఓకే. వీళ్ళంతా స్టార్ క్యాస్ట్. మొత్తం అందరూ హైదరాబాద్లోనే గ్రీన్ స్క్రీన్లో షూట్ చేశారు. నాకు తెలిసి అప్పుడు ద ఫస్ట్ మూవీ అనుకుంటా ఇండియాలో అంత విఎఫ్ఎక్స్ యూజ్ చేసిన మొదటి మూవీ. ఓకే. సో అక్కడ నేను చేయడం వల్ల నాకు తెలియకుండానే చాలా సబ్జెక్ట్ వచ్చింది ఆయన దగ్గర పనిచేయడం వల్ల, ఆ స్టూడియోలో పనిచేయడం వల్ల. భైరవ్ ఫిలిమ్స్ స్టూడియో నేమ్. సో అక్కడ ఏంటంటే అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మేము అప్పుడు ఏం నేర్చుకున్నామో ఇప్పుడు రోజుకి అదే చేస్తున్నాం. అంత నేర్చుకున్నాం అక్కడ. ఓకే. ద సాఫ్ట్వేర్స్ ఆర్ అప్డేటెడ్, ద సేమ్ థింగ్ వీఆర్ రీక్రియేటింగ్ ఎవ్రీ టైం. నుంచి ఇప్పటికి అదే వర్క్ జరుగుతుంది. ఎందుకంటే ఆ సినిమాలో అంత వర్క్ ఉంది, అంత నాకు తెలిసి అంత వర్క్ మళ్ళీ ఇప్పుడు దాకా నేనేది చేయలేదు. అన్ని రకాల వర్క్ ఉంది అనమాట ఆ మూవీలో. ఇప్పటి వరకు మీరు అంత టిపికల్గా అబ్బో చాలా విఎఫ్ఎక్స్ చేసాం ఈ మూవీకి అనుకున్న మూవీ ఏంటి సార్? చాలా మూవీస్ చేసామండి మేము. రాజమౌళి గారి సినిమాలు చేసాము, యమదొంగ చేసాము, తర్వాత మగధీర వర్క్ చేసాము, దాని తర్వాత మర్యాద రామన్న చేసాము. అట్లా చాలా మందితో వర్క్ చేసాం. అంటే ఎవ్రీ టైమ్ ఇట్స్ అ ఛాలెంజ్ అండి. ఎవ్రీ టైం ఏంటంటే డైరెక్టర్ గారి రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ విజన్ ని మనం మ్యాచ్ చేస్తే దట్ ఈస్ అచీవ్మెంట్ ఫర్ అస్. ఓకే. సో మాకేం సెపరేట్ గోల్స్ ఏమి ఉండవు, డైరెక్టర్ని హ్యాపీ చేయడమే మా ఎయిమ్ అనమాట. ఓకే. రాజమౌళి గారి విషయానికి వస్తే కాళ్ళు గాల్లో ఈ సెకండ్కి ఇద్దరు ఇట్లా పెట్టలేదు, ఇద్దరు ఎట్ ఏ టైం పెట్టాలి అనే అంత పర్ఫెక్ట్గా చూస్తుంటారు కదా. సో మీ దగ్గర కూర్చొని ఎన్నిసార్లు నో ఇది కాదు ఇంకా 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 అని మాట్లాడిన డిస్కషన్స్ ఏమైనా గుర్తున్నాయా మీకు? అంత ఎక్కువలే, వి మెట్ ఫ్యూ టైమ్స్ అండి. ఒకసారి ప్రసాద్ ల్యాబ్లో నేను ఈఎఫ్ఎక్స్లో జాబ్ చేసేటప్పుడు అప్పుడు యమ దొంగ మూవీకి వర్క్ చేసాం. అక్కడ కొన్ని గ్రాఫిక్స్, ఎన్టీఆర్ గారు అపీరెన్స్ షార్ట్స్, పాత ఎన్టీఆర్ గారిని రీక్రియేట్ చేసాం యమ దొంగకి. సో ఆ షార్ట్స్ అని నేనే వర్క్ చేశాను, ఆయన అపీరెన్స్లు, ఎఫెక్ట్స్. దాని తర్వాత అదే సినిమాలో బ్రహ్మానందం గారి అపీరెన్స్లు, ఆయన చిత్రగుప్తుడిగా చేశారు కాబట్టి ఆ ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ ఎంట్రీస్, ఎగ్జిట్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ నేనే చేశాను అప్పుడు. సో ఆయన డైరెక్ట్గా మాకు ల్యాబ్కి వచ్చేవారు, మాతో ఇంటరాక్ట్ అయ్యేవారు బాగా. సో ఆయన అనుకునేది ఎక్స్ప్లెయిన్ చేసేవారు. 1 or 2 టైమ్స్లో అయిపోయేది. దాని తర్వాత మళ్ళీ నేను స్టూడియో పెట్టాక మళ్ళీ మన మర్యాద రామన్న సినిమాకి ఒక ప్రీవియస్ సీక్వెన్స్ కావాలని పిలిచారు. సో ఆ సీక్వెన్స్ ఆయన సునీల్ గారి ఇంట్లో నుంచి ఎస్కేప్ అయ్యే సీక్వెన్స్ ఉంటుంది నైట్. సో ఆ సీక్వెన్స్ ని ప్రీవియస్ కోసం కోకాపేట్ షూట్ లొకేషన్ పిలిచారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అదంతా ఆల్మోస్ట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తగ్గట్టు నేను మొత్తం ప్రీవియస్ చేసి ఇచ్చాను. 90% నేను ఏం షూట్ చేసి ఏ షార్ట్స్ ఎలా పెట్టానో అదే చేశారు ఆయన. ఈ లైక్ ఇట్ అనమాట. అదే మాస్టర్కి ఇచ్చి చేయించారు. ఓకే. ఎప్పుడైనా చెప్తుంటారా అంటే బాగా చేస్తావమ్మా ఇలా ఆయన కన్వర్జేషన్స్ అట్లాంటి మాటలు ఏమి వస్తాయి? అసలు డిస్కషన్స్ ఏమి ఉండవు, పని వరకే ఉంటుంది. అంతేనా? అంత పర్సనల్ గా ఏమి ఉండదు. ఈ మధ్య ఎప్పుడైనా మీట్ అయ్యారు రాజమౌళి గారు? లేదండి, అసలు లేదు. ఆ తర్వాత కానీ ఫ్యాంటసీ వాళ్ళని క్రియేట్ చేయాలంటే మీ తర్వాతే కదా ఎవరైనా. అంటే మేము ఎలా ఊహించుకుంటాము, ఇప్పుడు భూమి మీద ఇక్కడ అపార్ట్మెంట్లో సముద్రం కావాలంటే కూడా ఇచ్చేస్తున్నారు ఇప్పుడు విఎఫ్ఎక్స్ కదా. ఎంత ఇవాల్వ్ అయిందంటే విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ప్రతిదీ కూడా అపార్ట్మెంట్లు. మొన్నది ప్రభాస్ సినిమాలో కూడా పైన ఉంటుంది, కల్కి సినిమాలో. అలాంటి విఎఫ్ఎక్స్ అంతా ఇప్పుడు మీ దగ్గర నుంచే వస్తుంటే ఒక్కొక్కటి రోజు ఇంత అప్డేట్ ఎలా అవుతున్నారు, ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు అనే క్వశ్చన్ వస్తుంది. అసలు మీరు ఇందాక చెప్తూ మధ్యలో ఆపేశారు, సిజీ ఆర్టిస్ట్గా అక్కడ స్టార్ట్ చేశారు. తర్వాత ఏం జరిగింది? ఏమని? సో అక్కడ ప్రాజెక్ట్స్ ఒక 2 ప్రాజెక్ట్స్ పనిచేసాము. రుద్రాక్ష తర్వాత ఇంకొక మూవీ ట్యాంగో చర్లీ, ఒక 2 మూవీస్ అయిన తర్వాత అక్కడ ఆ ప్రాజెక్ట్స్ అయిపోయి గ్యాప్ ఉండింది. కొన్ని యాడ్ ఫిలిమ్స్, అవి శాంతా బయోటెక్ యాడ్స్ అవన్నీ ఆయన షూట్ చేసేవారు అనమాట. సో అలా కొన్ని యాడ్స్ చేసిన తర్వాత దెన్ ఐ మూవ్ టు చిత్రలేఖ స్టూడియో. సో అక్కడ డైరెక్టర్ అజిత్ నాగ్ గారు స్టూడియో హెడ్. సో ఆయన బి నరసింహరావు గారు అబ్బాయి. సో ఆయన స్టూడియోలో కొంతకాలం పనిచేశాను నేను. అన్ని బాలీవుడ్ స్టార్టింగ్. ఇవి ఇక్కడ వేయండి, యాడ్ ఫిలిమ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఎయిర్టెల్ యాడ్స్ అవన్నీ వర్క్ చేసాం ఆ రోజులో. ఎయిర్టెల్ యాడ్స్? ఎయిర్టెల్ యాడ్స్. అప్పుడు ఫేమస్ సాంగ్ ఉండేది, దేవి గారు అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేశారు, తిరుపతి కొండలు అనే సాంగ్. అట్లాంటి వాటి అన్నిటికీ గ్రాఫిక్స్ మేమే చేసాం అక్కడ. సో ఆ స్టూడియో హ్యాండిల్ చేసింది. దెన్ అక్కడ నుంచి నేను యానిమేషన్ కంపెనీ డీక్యూ ఎంటర్టైన్మెంట్స్కి మూవ్ అయ్యాను. సో అక్కడ ఇంటర్నేషనల్గా యానిమేషన్ సిరీస్లు ఉండేవి. సో ఆ సిరీస్లు అవన్నీ వర్క్ చేసాం అనమాట. దెన్ అక్కడ నుంచి కొంతకాలం తర్వాత నేను ఐ మూవ్ టు స్పిరిట్ మీడియా. స్పిరిట్ మీడియా అంటే రానా గారిది. సో రానా స్టార్టెడ్
కొత్తగా అప్పుడే స్టార్ట్ చేశాను స్టూడియో, గ్రాఫిక్స్ స్టూడియో మొత్తం డిజిటల్. సో నా రెజ్యూమ్ నేను రానాకే ఇచ్చాను అప్పుడు. ఓకే. అప్పుడు ఆయన బిజినెస్ మ్యాన్గా అప్పుడే ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు ఆయన. సో ఆ స్పిరిట్లో కొంతకాలం వర్క్ చేసాము. తర్వాత స్పిరిట్ నిపుణ అని 2 కంపెనీ ఉండే టైఅప్ అనమాట అది. ఓకే. సో అక్కడ నుంచి చెన్నై వెళ్ళాము యాక్చువల్లీ. ఇక్కడ కొంతమంది చెన్నై పంపించారు. ఓకే. సో నేను కొంతకాలం అక్కడ పనిచేశాను. దాని తర్వాత ఆ ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత దెన్ అగైన్ మూవ్ టు ప్రసాద్ సిఎఫ్ఎక్స్. ఓకే. ప్రసాద్ సిఎఫ్ఎక్స్. ఈఎఫ్ఎక్స్లో ఒక 2 years, తర్వాత ఎన్టీవీలో ఒక 1 year. ఎన్టీవీ కిందకి వెళ్ళారు సార్? లైక్ అంటే మోషన్ గ్రాఫిక్స్ అవి కూడా చేస్తూ ఉండేవాడిని. ఓకే. మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తాను నేను. అంటే జనరల్గా విఎఫ్ఎక్స్లో ఏంటంటే కొంతమంది కొన్నిటికే రిస్ట్రిక్ట్ అయిపోతారు. అవును. సో ఐ స్టార్టెడ్ ఇనీషియల్గా యాజ్ ఎ పెయింట్ ఆర్టిస్ట్ అంటారు అనమాట. సో నేను పెయింట్ ఆర్టిస్ట్ చేసా, తర్వాత కంపోస్టింగ్ నేర్చుకున్నా, సేమ్ టైం 3D నేర్చుకున్నా, సేమ్ టైం యాడ్ ఫిల్మ్స్ వర్క్ చేసా, సేమ్ టైం యానిమేషన్ కంపెనీలో పనిచేసా, యాడ్ ఏజెన్సీలో పనిచేసా. అట్లనే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పి నేను న్యూస్ ఛానల్లో కూడా వర్క్ చేయడం జరిగింది. ఓకే. సో నేను ఒక 1 year న్యూస్ ఛానల్లో వర్క్ చేశాను ఎన్టీవీలో. ఓకే. సో అక్కడ నుంచి దెన్ నేను ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి ఓన్గా అని చెప్పేసి నా కంపెనీ స్టార్ట్ చేశాను. కంపెనీ నేమ్ వర్క్ ఫ్లో ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేశాను. తెలుసు. అంటే ఇంట్లో డిస్కస్ చేస్తారా సార్ మీ అన్నయ్యతో కానీ? ఇంట్లో అన్నయ్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీ టైం. తనకి నేను ఇది నెక్స్ట్ స్టెప్ ఇది అని చెప్తే ఎవ్రీ టైం నన్ను పుష్ చేసేవారు. గో హెడ్ చేయమని చెప్పారు. సో అప్పుడు ఏజ్ ఉంది, అన్నీ ఉంది, ఏ టైం చేయొచ్చు, ట్రై చేయొచ్చు అని పుష్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవారు. ఇప్పుడు మళ్ళీ ప్రొడ్యూసింగ్ కూడా చేస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ మూవీస్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే ఎంతైనా ఇందులోనే ఎవాల్వ్ అవ్వాలనే లాగా ఫిల్మ్ ఇండస్ట్రీకే ఫిక్స్ అయిపోయింది మైండ్. ఓకే. సో ఇందులో నెక్స్ట్ స్టెప్ ఏంటి, అది అచీవ్ చేయడం కోసం ఇందులోనే ఏదో ఒకటి చేయాలి ఇంకొంచెం అని చెప్పి ఆ టైప్లో కొన్ని మూవీస్కి షార్ట్ ఫిలిమ్స్ చేయడం జరిగింది. కొన్ని ఇప్పుడు కో ప్రొడ్యూస్ చేసాం సిద్ధార్థ రాయ్ అనే మూవీ. ఓకే.